మరి ఒక 10 నిమిషాల్లో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సభా కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీ రామకృష్ణ నాట్యమండలి నిర్వహణలో ప్రముఖ రంగస్థల నటులు శ్రీ యువటూరి ప్రసాద్ బాబు గారు మంగళగిరి వారిచే చాణక్యుడు ఏకపాత్రాభినయం మరి ఒక 2 నిమిషాల్లో ప్రారంభమవుతుంది. అనంతరం సభా కార్యక్రమం అయిన తరువాత ఈరోజు మనం శ్రీ రామకృష్ణ నాట్యమండలి 50వ వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకుని పురస్కార ప్రదానం ఉంది. శ్రీ రామకృష్ణ నాట్యమండలి వ్యవస్థాపకులు జంజాల రాధాకృష్ణ గారి స్మారక పురస్కారం, అలానే శ్రీ రామకృష్ణ నాట్యమండలి స్థాపించినప్పటి నుండి హార్మోనియం సహకారం అందించిన గురువులు శ్రీ కీర్తిశేషులు గుత్తికొండ కోటేశ్వరరావు గారి స్మారక పురస్కారం, మా తాతగారు వేద పండితులు కీర్తిశేషులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్మారక పురస్కారం, నా సంగీత గురువులు కీర్తిశేషులు అయినంపూడి వెంకటేశ్వరరావు గారి స్మారక పురస్కారం, అలానే మన బందరు వాస్తవ్యులు హరిశ్చంద్ర పాత్రధారికి ఆయనే సాటి అయిన కీర్తిశేషులు దేవరకొండ వెంకట సుబ్బారావు గారు, డివి సుబ్బారావు గారు బందర్ వారి స్మారక పురస్కారాన్ని ఈరోజు మనం కళాకారులకు ప్రదానం చేయబోతున్నాం. ఆ తరువాత 12 మందికి రంగ కళాసేవక్ పురస్కార ప్రదానాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ అయిన తరువాత శ్రీ రామకృష్ణ నాట్యమండలి సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహణలో బాలనాగమ్మ నాటకం నుండి మాయల ఫకీరు సంగుసీను ప్రదర్శించబడుతుంది. కార్యక్రమం అంతా కూడా మనం అనుకున్న సమయంలోనే అయ్యేటట్టుగా మేము చూస్తాము. కాబట్టి కార్యక్రమం అంతా తిలకించి కళాకారులందరినీ కూడా మీరు ఆశీర్వదించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. శ్రీ యువటూరి ప్రసాద్ బాబు గారిని వేదిక మీదకి వచ్చి రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. లైట్స్ ఆఫ్. ఆర్య చాణక్యునికి ఇది భరించరాని అవమానం. ఓ గాయత్రి మాత, ఏమైనది మంత్ర మహత్యం? ఏమంట కలిసినది నీ అచంచల అకుంఠిత పాండిత్య ప్రకర్ష? ఏమా కుటిల కుచ్చిత వీక్షణావహేళన! అహో, ఎంతటి అవమానము! ఇంతటి అవమాన కీలలచే చుట్టబడి నేను దహింపబడక ఇంకను జీవించే ఉన్నాను. ఛీ! ఎందులకు నాకు ఈ జన్మము? పూజ్యతను సౌఖ్యతను సంతరించలేని ఈ నా చదువులు నిరర్థకము కదా? అవును, నిరర్థకమే. ఈ ప్రకృతిలోని పూలు, లతలు, పక్షులు, వృక్షములు ఏవేళ సకల చలాచల జీవకోటులనియు ఈ నా దుస్థితికి నన్ను వెక్కిరించుచున్నట్లుండేను కదా? అవును, ఇవి అన్నీ నన్ను వెక్కిరించుచున్నవి. అహోరాత్రములు చతుర్వేదములు చే అభిషిక్తమై, నిత్యాగ్ని కర్మల చే పునీతమై, నిరంతర తపో దీక్షా సంచలిత మధుర మంజుర రమణీయ భావగీతికలచే సమ్మోహితమై, బహుళ భృత స్థానములు చే సమాదరణీయమై, నిత్యము ఉపవాసాది కర్మల చే పునీతుడైన ఈ చాణక్యుని శిరకేశములను బట్టి గంటించుడయు దానిని భృత్యులు అభినందించడం జరిగిన
ఈ శ్మశాన బంధు ఎచ్చట చూచినను మహోజ్వల విద్యుజ్జుహ్వ ప్రళయ ధూమ్రాక్ష మహాభయం తంత్రస్థ విరూప రోదసి కుహర వక్ర భయానక రక్తశిస్త వస్త్రాన్వితులైన భూత భేదాలు గణములనియు నా అడుగులకు మడుగులొత్తుచు నన్ను అనుసరించవా? ఈ చితులన్నీయు తమ తమ కాంతులు చేరాకు కరదీపికలనియ్యవా? యుక్తాయుక్త వివేచన జ్ఞానహీనులై రాజ్యగర్వంతో మత్తిది అధికార రోగపూరితులై బహుదక్త పరితప్తులై అమాయకులైన ఆ ప్రజలపై నందరాజులు నాట్టహాసము చేయడం చూసి కూడా నేను ఉపేక్షించుట ఉపేక్షాంశనీయమేనా? కాదు, కాజాలదు. అసలైనను నీకు నేను నీచరాజాధమా. పరమ పవిత్రమైన హిందూ దేశ సంస్కృతి యవన సంపర్కమును అపభ్రంశమవుతున్నదని తలచి బ్రాహ్మణ పక్షపాతి వనించి నీ అందు గౌరవం ఉంచి అప్రతిహతమైన అర్థశాస్త్రమును రచించి నీ కంకెతింపు తెచ్చి వచ్చిన నన్ను పిండమునకై పెరుగుడు వచ్చిన పేద ప్రభుడుగా భావించి ఆలోచన చేయించి నా కురును బట్టి ఆవలికి గంటించి నీవు కుదరా నీచరాజాధమా. అనుభవించదవురా, అనుభవించదవు. ఆర్య చాణక్యుని కోపారమున దిగ్గుదోచక శలభమై గిల గిల గిలమని తన్నుకొనుచు తను చాలించినప్పుడు గాలి తెలియదురా ఈ చాణక్యుని రాజనీతి. ఏమి ఈ శ్మశాన మందు ఎచ్చడు చూచినను మహోజ్వల విద్యుజ్జిహ్వ ప్రళయ ధూమ్రాక్ష మహాభయం తంత్రస్థ విరూప రోదసి కుహర వక్ర భయానక రక్తశిస్తోత్రాన్విత భూత భేదాడుగులన్నయు నా అడుగులకు మడుగులెత్తవా? ఎవరది? దేవి, చూచితివా నందరాజుల పరిపాలనా విధానము? నా అణువణువు దహించి వేయుచున్నది, నా అణువణువు దహించి వేయుచున్నది. ఏమిది? కుశాగ్రమా, ఓషి కుశాగ్రమా, నీకు కూడా నేనంత నిర్లక్ష్యమాయనా? వేదాంగవేత్తనై సత్శాస్త్రములు కూలంకషంగా అవగపసరపడ్డ మహాపండితుడనై అష్టసిద్ధులు సాధించిన విప్రవరుడనై మహాన్వితుడైన నేను నేడు దీనుడనై బలహీనుడనై ఈ అడవులను బట్టి తిరుగుతుంటాడు చూచి నీకు కూడా నేనంత నిర్లక్ష్యమాయనా? రుణశేషం శత్రుశేషము ఉంచడానికి అంత లోకోక్తి. చూడిప్పుడు నిన్నేమి చేసుకుదు? నిన్ను భస్మీభూతము నొచ్చి నిశేషము నొచ్చదా? ఏమిది? ఈ కుశాగ్రము మాడి మసైన అంతరాంతములందు ప్రవేశించి ఆనందవంశ నాశనమునకు నాంది గీతములు ఆలపించుచున్నది. తప్పదా ఆనందవంశ నిర్మూలన? తప్పదు, అనివార్యము. ఏమి చేయవలే? ఎట్లు సాధించవలే? మౌర్య చంద్రగుప్తుని మహారాజును చేస్తాను. అతని పాలభాగంలో ఈ విషయం లిఖించడం మర్చిపోయినా అది చరిపించి మరలా లిఖింపజేయగలడు ఈ చాణక్యుడు. ఓ కాలసర్పములారా, మీ విషవాయువునిచే నందుల శరీరము భస్మీపడము చేయడు. ఇంద్ర, వారుని, అగ్ని మీ మహత్తర శక్తులచే అనంత వంశమును సమూలముగా నాశనము
చేసి ఆ కడలి గర్భమును కలిపి సకల చరాచర లోకోత్తరమైన మోహమాత్ర బహుది చూపించు నీ వికృత ఆకృతి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. పరమేశ్వర, ఈ విషయమును నీ సహాయమును అర్థించుతున్నాను. జటాభుజంగ పింగళ స్పరత్పృణామణి ప్రభా కదంబ కుంకుమ ధ్రువ ప్రలిత్వ దిగ్వధూమతే మదాంగ సింధుర స్ఫుర గురుత్తదీయ మేధురే మనోవినోదమద్భుతం విభత్తు భూత భర్తరే కరాళ బాల పట్టిక ధగ 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 జ్వలా ధనుంజయాధరీకృత ప్రచండ పంచసాయభే ధరోధరీంద్రాంధ్రిని కుచగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళముచ్చట విలంబ కంఠ కంధరం రుచి ప్రబంధ కంధరం స్మరచ్చితం పురచ్చితం భగచ్చితం మకచ్చితం గజచ్చితాంతకచ్చితం తమంతకచ్చితం భజే అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం ముఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వత ప్రవిభ్రమ భ్రమద్భుజంగమస్ఫురా ధగద్ధగద్వినిర్గమత్ కరాళ బాల హవ్యవాట్ ధిమి ధిమి ధ్వని ముదంగ తుంగ మంగళ ధ్వనిక్రమం ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, మహిమాం మహిమాం, రక్షమాం రక్షమాం. ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ నాట్య మండలి వారికి నా కళాభివందనాలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు. ధన్యవాదాలు సార్, చక్కటి ప్రదర్శన మాకు అందించారు. వీరిని సత్కరించుకోవడానికి పెద్దలు డాక్టర్ పిల్లుటి లక్ష్మీకాంత్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రముఖ రంగస్థల నటులు హైదరాబాద్ నుంచి విచ్చేశారు. అలానే శ్రీ బి రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు కళాకారుల సమైక్య గుడివాడ, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. యూటూరు ప్రసాద్ బాబు పనిచేసి రిటైర్ అయ్యి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకించి పౌరాణిక నాటక రంగాన్ని ఎంచుకుని ఉభయ రాష్ట్రాల్లో మంచి పేరును తెచ్చుకున్నారు. ఈరోజు మన రామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ 50 వసంతాల వేడుకల్లో భాగంగా చాణక్య పాత్రని మన ముందు చూపించారు. వారికి మనందరి నుంచి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని సత్కరించుకోవడం జరుగుతోంది. సార్, రామకృష్ణ నాట్య మండలి అనేది మా సంస్థగా, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. రామకృష్ణ నాట్య మండలిని మా సంస్థగా భావిస్తూ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కళాభివందనాలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు.
థ్యాంక్ యూ సార్.